ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. 2026 జనవరి 25 ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోక తప్పదు. అయితే ఎటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది? పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయి? అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి అధిపతి శుక్రుడు. అయితే 2026 జనవరి 25 ఆదివారం దినఫలాలు కనుక గమనిస్తే మీ జీవితంలో ఇది ఒక తీర్మాన దినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి రోజు ఇది. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం సూర్యుడు తులారాశిలోనే విహరిస్తున్నాడు. ఇది మీకు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కాలమని సూచిస్తుంది. చంద్రుడు కర్కాట రాశిలో, శని కుంభరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కర్కాటక రాశిలో శుక్రుడు, సింహరాశిలో రాహు, మీనలో కేతువు, కన్యలో ఉన్నారు. ఈ సమయంలో కాలయ యొక్క సంక్షిప్తమైన సంకేతాన్ని ఇస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు ఆలస్యం చేసినటువంటి ఒక నిర్ణయం ఇక వాయిదా వేయరాదు అని. ఈరోజు మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా పెద్ద మార్పు తీయగల ఈరోజు ఇది. సూర్యోదయం సమయానికి చంద్రుడు మీ యొక్క 4వ ప్రభావంలో ఉంటాడు. ఇది మనసు, కుటుంబం, అంతర్గత స్థితి గురించే సూచిస్తుంది. మీ మనసులో చాలా రోజులుగా తిప్పు కొడుతున్నటువంటి విషయం, ఇలా చెయ్యాలా, ఇలా చేయకూడదా, ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అదే ఈరోజు తెలిపోతుంది. ఇక వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే తులారాశి వారు సాధారణంగా సమతుల్యం కోరుకునే వ్యక్తులు. ఏ పని చెయ్యాలనుకున్నా అందరికీ నచ్చేలా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈరోజు అలాంటి సమతుల్యం సాధ్యం కాదు. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం కొంతమందిని సంతోషపరుస్తుంది, మరికొంతమందిని అసహనానికి గురి చేస్తుంది. మీకు ఇష్టమైన ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా కాలంగా నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తిపై మీ మనసు 2 వైపులా పరిగెడుతుంది. ఇద్దరం కలిసి ముందుకు వెళ్దామా లేదా ఈ సంబంధాన్ని ముగించాలా అనే 2 మార్గాల్లో ఒక దాన్ని మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. చంద్రుడి దృష్టి కుజుడిపై, శుక్రుడిపై ఉన్నందుకు ప్రేమ సంబంధాల్లో సుష్ఠత ఏర్పడుతుంది. గతంలో గందరగోళంగా ఉన్న సంబంధాలు ఈరోజు సుష్ఠతని పొందుతాయి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక మీ మనసు చెప్పింది వినండి. ఇతరులు చెప్పిన మాటల కంటే ఈరోజు మీ అంతర్గత చెప్పేదే నిజం. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల అంశాల్లో చూసినట్లయితే ఈరోజు నిర్ణయం తీసుకునే పదం మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. శని కుంభరాశిలో ఉండడం వల్ల మీకు దీర్ఘకాల ప్రయాణంలో సుస్థిత వస్తుంది. మీరు పనిచేసే చోట ఒక కొత్త అవకాశం, కొత్త మార్పు లేదా ఒక బాధ్యత రావచ్చు. అది మొదట్లో కొంచెం భయాన్ని కలిగించినా అది మీ యొక్క కెరియర్కి అద్భుతమైన మలుపు అవుతుంది. ఎవరైనా వ్యాపారం చేస్తున్న తులారాశి వారు ఈరోజు ఒక కొత్త ఒప్పందం, కొత్త భాగస్వామ్యం లేదా పెట్టుబడి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆలోచించి గమనించి నిర్ణయం తీసుకోండి. సూర్యుడు మీ యొక్క మొదటి స్థానంలో ఉండడం వల్ల మీరు నాయకత్వం
ప్రదర్శించగలుగుతారు. కానీ హడావిడిగా కాదు, ప్రశాంతంగా, శాంతంగా, ధైర్యంగా కానీ ముందుకు వెళ్ళాలి. ఒక సూత్రాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు తీసుకునే నిర్ణయం రేపటి స్థిరాస్తులకు బీజం చేస్తుంది. ఇక ఆర్థిక స్థితిని గమనిస్తే కనుక తులారాశి వారికి ఈరోజు డబ్బు వ్యవహారాల్లో రోకణం అవసరం. గత కొన్ని వారాలుగా మీరు ఖర్చు పెంచుకున్నట్లు అనిపిస్తుంది. శుక్రుడు సింహరాశిలో ఉన్నందున ఖర్చులు పెరుగుతాయి. కానీ ఈరోజు మీరు ఎటువంటి ఖర్చులను తగ్గించాలి, ఏ ఖర్చును పెట్టాలి అనే విషయంపై ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఒక కొత్త వస్తువును కొనాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడైనా అనే ప్రశ్న మీ మనసులో ఉంది. ఈ సమాధానం ఇంకో 2 రోజులు అడగండి. ఎందుకంటే రేపటి గ్రహస్థితి ఖర్చుల మీద ఒత్తిడి పెంచుతుంది. ఈ విధంగా ఈరోజు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక నిర్ణయాల ముందు 3 నెలల మీ యొక్క లెక్కలను సులభతరం చేస్తాయి. కాబట్టి బుద్ధితో ఆర్థిక ప్రణాళిక వేసుకోండి. ఇక ప్రేమ విషయాల్లో చూసినట్లయితే ఈరోజు తీర్మానం చెయ్యక తప్పదు అనే వాక్యం నిజంగా సరిగ్గా సరిపోతుంది. ఒకరిని మీరు ప్రేమిస్తున్నారు, కానీ ఆ వ్యక్తి మీ యొక్క భావనలను అర్థం చేసుకోవడం వల్ల మీరు మౌనంగా ఉన్నారు. ఈరోజు మీ యొక్క మనసు చెబుతుంది. ఇక చెప్పే చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నందున భావోద్రేగాలు ఉప్పొంగుతాయి. ఏదైనా తగాదా వచ్చినా చిన్న మాటలతోనైనా పరిష్కారం కనిపిస్తుంది. మీ మాటల్లో చల్లదనం ఉండాలి, అప్పుడు సంబంధాలు బలపడతాయి. కుటుంబం సభ్యులతో కూడా ఒక నిర్ణయానికి రానున్న చర్చ జరుగుతుంది. అది ఆస్తి, ఇల్లు లేదా పెద్దల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావచ్చు. ఇది తీర్మానం అందరినీ సమతుల్యంగా ఉంచాలదు. ఇక ఆరోగ్యం మరియు మానస్థితి కనుక గమనిస్తే మీ మనసు ఈరోజు కొంచెం భారంగా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తేలికది కాదు. కానీ ఈ దిశలో భయం అవసరం లేదు. గురువు గ్రహం మీ యొక్క 8వ స్థానంలో ఉన్న దాని దృష్టి మీ యొక్క ఆరోగ్యంపై రక్షణ ఇస్తుంది. అయితే ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి కలగవచ్చు, నిద్రలేమి సమస్యలు రావచ్చు, జీర్ణ సంబంధిక సమస్యలు రావచ్చు. కాబట్టి నీటిని ఎక్కువగా తాగండి. నిశ్శబ్దంగా 10 నిమిషాలు ధ్యానం చేయండి. అది మీ మనసు శాంతి పొందడానికి సహాయపడుతుంది. ఇక ఈరోజు గురువుని పూజించండి లేదా విష్ణు సహస్రనామ పఠించడం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి ఈరోజు ధర్మం ముందు లాభం అనే ఆలోచన చాలా అవసరం. మీరు తీసుకునే నిర్ణయం నిజమైనదైతే దైవం మీ వెన్నంటే నిలబడుతుంది. ధర్మబద్ధమైన నిర్ణయం తీసుకున్న వారు ఈ రోజుతోనే తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెడతారు. ఇక సాయంత్రం 7:30 చంద్రుడు మీ యొక్క 5వ స్థానంపై ప్రభావం చూపిస్తున్నాడు. ఇది పేరున మరియు సృజనాత్మకకి సంకేతం. ఈ సమయానికి తులారాశి వారు ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎంతో అపారమైన పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.